ఇంటర్ మార్క్స్ ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్లని చేసిన వీడియోస్కి అయితే చాలా కామెంట్స్ మెసేజెస్ వచ్చాయి. నేను అందరికీ వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఇంటర్ మార్క్స్ ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్ ఓకే, కానీ మనం ఎంసెట్ కానీ నీట్ కానీ రాసామా అంటే రాయలేదు. కౌన్సిలింగ్లో ఉన్న అథారిటీస్ నువ్వు ఎంసెట్ కానీ నీట్ కానీ నువ్వు అటెంప్ట్ చేయలేదు, సో నువ్వు ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అది పక్కన పెట్టేస్తే నువ్వు రాసావా లేదా ఫస్ట్ అని క్వశ్చన్ చేస్తే నువ్వు రాయలేదు అని అంటే మనం అక్కడ రిజెక్ట్ అయిపోతాం. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ రాసి ఉంటే బెటర్, అది నేను చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే మాకు 920 మార్క్స్ వచ్చాయి, 942 మార్క్స్ వచ్చాయి అని చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వచ్చి ఉంటే ఒకవేళ అక్కడ అంటే కౌన్సిలింగ్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసే అథారిటీస్ వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో మనకైతే తెలీదు. వాళ్ళు క్యాస్ట్ పరంగా తీస్తారా లేదా మార్క్స్ పరంగానే తీసుకుంటారా లేదా వీళ్ళు నీట్ రాసారా ఎంసెట్ రాసారా వీళ్ళు అంటే స్కూల్లో చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివారా ఇలా చాలా ఉంటాయి. సో నేను కూడా చాలా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యాను. నేను కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ఇంటర్ కాలేజ్కి తిరుపతిలో చదివినప్పుడు నన్ను 10th హాల్ టికెట్ అడిగారు. సో అంటే మన సైడ్ నుంచి అన్ని సర్టిఫికేట్స్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ అన్నీ నీట్గా ఉండాలి, హాల్ టికెట్స్ కానీ. సో అందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఆ ఇంటర్ మార్క్స్ ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ సీట్ అనేది ఇంకా దాని గురించి అయితే ఎటువంటి న్యూస్ అయితే రాలేదు. వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ.